వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిఎంఈ సహా డిపిఏ, డిసిహెచ్, కమిషనర్, టీవీఈపీ పోస్టులను భర్తీ చేశామని ప్రభుత్వం తెలిపింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ లోక్సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తుందట. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇతిశ్రీని పోటీకి నిలబెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరపతి కలిసి వస్తుందని భావిస్తుందట. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. కవితకు కోర్టు విధించిన కస్టడీ సైతం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సిబిఐ కోర్టులో ఆమెను ఈడీ ఆర్జునపరచనుంది. కస్టడీని మరో 4 రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతన్నులు గగులు పెడుతున్నారు. 2-3 బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతుందని వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్విన నీటి జాడ లభించకపోవడం గమనార్హం. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఈ రోజు జరగనుంది. ఈ ఎన్నిక కోసం సహకార కేంద్ర బ్యాంక్ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త చైర్మన్ ను ఎన్నుకునేందుకు మొత్తం 21 మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇన్ఛార్జ్ చైర్మన్ రమేష్ రెడ్డికే పట్టం కట్టేందుకు సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిన్న హోలీ పండుగ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరు ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, వాగులు, చెరువులోకి దిగి 16 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7, ఉమ్మడి ఆదిలాబాద్ లో 6, రంగారెడ్డిలో 2, జగిత్యాలలో 1 మృతి చెందారు.